అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు ఇచ్చేసినటువంటి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చల్లో ఇప్పటివరకు మీడియా ముందుకు రానటువంటి రఘునందన్ రావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అల్లు అర్జున్ విషయంలో ప్రధానంగా అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? సో మీ మొదటి ఆరోపణ తప్పన్నా. నేను మొన్న రాత్రి శనివారం రాత్రి పార్లమెంటు ముగియంగానే వచ్చిన మీడియాలో కనబడతలేడు రఘునందన్ అనేది తప్పు. అవకాశం రాలేదు కాబట్టి కలవలేదు, పార్లమెంట్లో ఉన్నా కాబట్టి మాట్లాడలేకపోయినా. సో కమింగ్ టు ద పాయింట్, అల్లు అర్జున్ కేసుకి సంబంధించి పోలీసులు మేము ఏదైనా కార్యక్రమానికి పోతున్నామని తెలిస్తే ముందే మమ్మల్ని ఇంటి దగ్గరనే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. గేట్ దాటకముందే అరెస్ట్ చేస్తారు. గేట్ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని చెప్తారు, సార్ మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, పోవద్దు అని చెప్పి. అట్లే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఒకవేళ సంధ్యా థియేటర్ యాజమాన్యము పోలీసుల నుంచి అనుమతి తీసుకోకపోతే అల్లు అర్జున్ గారిని ఇంటి దగ్గర ఆపాల్సింది, గేటు దగ్గర అరెస్ట్ చేయాల్సింది, ఏదైనా చేయాల్సింది. చేయకుండా కొంత పోలీసులు కూడా ఆయనకు అభిమానులుగానో ఉత్సాహంగానో ఒక హీరో వచ్చిండనో ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయక ఏదో తొందరపడి గేట్లు తీసిండ్రు. జరిగిన సంఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆ తల్లిని ఆ చెల్లెని తిరిగి తీసుకురాలేం, ఆ కొడుకు మనం అందించలేం. నిజంగా అది బాధాకరమైనటువంటి ఘటన. దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా నైతికంగా బాధ్యత వహించి ఆ నిర్మాతలు కూడా బాధ్యత వహిస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది సినీ ఇండస్ట్రీకి నా సూచన. ఇకపోతే రెండో అంశం, 25 లక్షలు ఇచ్చినాం, వాళ్ళు రాలేదు మేము ఇచ్చినాం, వాళ్ళు రాలేదు మేము ఇచ్చినాం అని చెప్పి బాగా ఊదుకుంటున్నటువంటి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు నడుపుతున్నటువంటి గురుకులాల్లో మీరు బువ్వ సరిగా పెట్టక ఆ బువ్వల ఎలుకలు వచ్చి మందులు వచ్చి పురుగులు వచ్చి 42 మంది ముక్కుపచ్చలారని విద్యార్థులు చచ్చిపోయినారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీతేజ మీద ఉన్నటువంటి ప్రేమను నేను తప్పుపడతలేను, కానీ అదే ప్రేమని ముక్కుపచ్చలారని 42 మంది విద్యార్థులు గురుకులాల్లో ఉండి చదువుకుంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ 42 మంది విద్యార్థులకి మనిషికి 25 లక్షలు ఇచ్చేతందుకు నీకు నీ ముఖ్యమంత్రికి ఎందుకు మనసు రాలేదనేది మాత్రమే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను. అట్లే ప్రజాపాలన ప్రారంభమైన ఈ ఏడాది 2 నెలలలో సుమారు 63 మంది రైతులు చనిపోయినట్టు మాకున్నటువంటి సమాచారం. ఆ కుటుంబాలకు కూడా 25 లక్షలు ఇచ్చి మీరు ఉదార స్వభావాన్ని చాటి చూపుకోవాల్సింది. కానీ ఒక్క శ్రీతేజ దగ్గరికి పోయి పిన్ పాయింటెడ్గా ఒక నటున్నో ఎవరినో అరెస్ట్ చేస్తే ఆయనకు జనాలలో సానుభూతి వస్తే దాన్ని దిప్పుకొట్టేందుకు అసెంబ్లీలో 15 నిమిషాలు వాళ్ళ గురించి కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది, ఒక సినీ నటుడి గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది. గురుకులాలలో పురుగుల మంది వస్తుందని రోజు ధర్నా చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాలి, ఆ సమస్యను అడ్రస్ చేయాలి. అది చేసి ఉంటే కాంగ్రెస్ రాజనీతి కాదు నిజంగా ప్రజాపాలన చేస్తుందని ఒప్పుకుంది. కాంగ్రెస్ అల్లు అర్జున్ విషయం లోపల రాజనీతిని ప్రదర్శించాలనుకుంది, మైలేజ్ పొందాలనుకుంది, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కాదు. అంటే గతంలో కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే అప్పుడు ఈడీ మోడీ అని చెప్పి ప్రధానంగా ఆరోపించారు. ఇప్పుడు పరిస్థితిలో అటువంటి సందర్భాలు వస్తున్నాయి. అంటే నేను సవాలుకు సిద్ధమే అని చెప్పి ప్రత్యక్షంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుందని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో బీజేపీ పార్టీ తరఫున మీరేం చెప్తారు సార్? ఆ విషయంలో ఇప్పుడు పోలీసులు, కేసులు, ఈడీలు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా పార్టీలకు సంబంధం లేని అంశం. దయించి మహేష్ అన్న, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎఫ్ఐఆర్ అయితే చట్ట ప్రకారం మనం పోలీస్ స్టేషన్కి పోవాలి, కోర్టుకోవాలి, బెయిల్ తీసుకోవాలి, వకీలను పెట్టుకోవాలి, కొట్లాడుకోవాలి. కానీ ఈ సాంప్రదాయానికి పక్కదారి పట్టించి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు మోడీ అని బోడీ అని ఈడీ అని నోటికి వచ్చిన భాష మాట్లాడి తప్పు చేసి చట్ట ప్రకారం ఎదుర్కోవాల్సిన కేసులలో భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా అన్న? రఘునందన్ మెదక్ ఎంపీగా వాళ్ళని అరెస్ట్ చేస్తాడా? చేసే అధికారం ఉంటుందా? కానీ దాన్ని రాజకీయంగా వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఎవరో రాసిస్తే యతి ప్రాసలకు బాగుంటుందని మోడీ బోడీ ఈడీ అంటే ఒకళ్ళు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు మాట్లాడుతున్నారు అట్లే మోడీ ఈడీ బోడీ అని, ఇంకొకరు కూడా అనుభవిస్తాడు. దాంట్లో ఏం తప్పు లేదు. అట్లా చేసిన తప్పుకి పనిష్మెంట్ ఉంటుంది. అంటే ప్రతిపక్షంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, హరీష్ రావు నువ్వెందుకు మాట్లాడుతావు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రధానంగా ఆరోపించాడు. ఆ విషయంలో రఘునందన్ రావు మార్క్ ఎలా ఉండబోతుంది? నేనేమంటున్నాను, అసెంబ్లీ నడిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే బాగుంటుంది అనేది ప్రజలు కోరుకుంటారు. కేసీఆర్ ఎందుకు వస్తలేడు అనే దానికి నేను సమాధానం చెప్పలేను, దానికి సమాధానం కేసీఆర్ గారు చెప్పాలి. హరీష్ రావు మాట్లాడితే కోమటిరెడ్డికి ఏం కడుపున వచ్చిందో నాకు తెలియదు. మరి ఈయన మాట్లాడుతుంటే ఆయనకి ఏమైనా మాట్లాడితే చేతనవుతుందో లేదో నాకు తెలియదు. అది అసెంబ్లీలాగా కనబడతలేదు, చేపల మార్కెట్లాగా అరుచుకుంటున్నట్టు కనబడతా ఉంది. ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసేందుకు మంత్రులు ప్రిపేర్డ్గా వస్తలేరు అనేది అనిపిస్తుంది. ప్రతిపక్షం వాళ్ళ మీద దాడి చేస్తుంటే అందరు హీ అనుకుంటే పక్కలు చూసుకుంటున్నట్టు కనబడుతుంది తప్ప ఒక్కరు కూడా సబ్జెక్ట్ మీద కరెక్ట్ మాట్లాడడానికి ఇష్టపడతలేరు. యూ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అరే మీరు అధికార పార్టీ, పాలిస్తున్నటువంటి పార్టీ, మీరు చెప్పుని సమాధానం చెప్పకుండా అనవసరమైనటువంటి మాటలు దొంగ అని యూజ్లెస్ ఫెల్లో అని ఏం మాట్లాడుతుర్రన్న అసెంబ్లీలో? దీనికోసమా మిమ్మల్ని జనాన్ని అడిగి పంపించింది? ఎవడు దొంగ అయితే అని రిమాండ్ చేయండి, ఎవడు యూజ్లెస్ ఫెల్ అయితే అని బయట పారేయండి, పోలీసులతో చెప్పి కేసులు పెట్టించుర్రి. అది హరీష్ మాట్లాడితే నాకేంది, కోమటిరెడ్డి మాట్లాడితే నాకేంది, మీరు ఇద్దరు ఏనైనా తాగుండ్రి, కానీ ఆ గురుకులాలలో వచ్చిన పిల్లలకు పైసలు ఇయ్యరు. ముందుగా అది ఆలోచించుకోండి.
ఓకే, అసెంబ్లీలో ఉన్నట్టు ముఖ్యమంత్రికి చివరగా ఏం విజ్ఞప్తి చేస్తారు సార్? ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను చూడకుండా ఇచ్చిన 6 గ్యారంటీల గురించి డిస్కస్ చేయకుండా అంటే ప్రధానంగా బయట వ్యక్తుల గురించి డిస్కస్ చేస్తున్నారు. చివరగా ఏం విజ్ఞప్తి చేస్తారు ముఖ్యమంత్రికి? ఇప్పుడు ఒక గీతను తుడపకుండా చిన్న గీత చేయాలంటే ఇంకొక గీత దాని పక్కన పెద్ద గీయాలి. అట్లా ఒక సమస్య నుంచి ప్రజల అటెన్షన్ని మళ్ళించాలంటే ఇంకొక సమస్యను తీసుకొచ్చి పెడతా ఉన్నారు వాళ్ళు. అల్లు అర్జున్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. దానికి ముఖ్యమంత్రికి ఏం బాధ? చట్టం తన పని తాను చేసింది. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. నువ్వెందుకు దానికి అసెంబ్లీలో 15 నిమిషాలు అంత ఆవేశపడి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఆ రిటైర్డ్ అయ్యిండో సర్వీసులు ఉన్నాడో తెలియని ఒక సీఐ తోటి నానాయాగి చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎవరిని బెదిరించినా, మహేష్ రఘునందన్ని బెదిరించినా, రఘునందన్ మహేష్ని బెదిరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి ఆ సీఐని రిమాండ్ చేయాలి కదా, బెదిరిస్తుండు కదా ఆయన. ఈయనిచ్చిండా? ఈ సీఐ కొలువులోకి రాకముందు బంజారా హిల్స్లో సినిమా ఇండస్ట్రీని రమ్మని అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఇచ్చారు భూములు. ఇప్పుడు నీకేం నొప్పి అవుతుంది? ఆ సినిమా ఇండస్ట్రీతో తిరిగింది మీదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఆ సినిమా ఇండస్ట్రీలో చాలామందితో చట్టపట్టాలు వేసుకురు. పోయిన ముఖ్యమంత్రి కుటుంబం వేసుకుంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కుటుంబం కూడా వేసుకుంటుంది. దానికి మనకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, మనకు వ్యతిరేకంగా ఉంటే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది భావ్యం కాదు. థ్యాంక్ యూ. అంటే రాష్ట్ర రాజకీయాలను అసెంబ్లీలో డిస్కస్ చేయాలి తప్ప తప్పుదోవ పట్టించే విధంగా డిస్కస్ చేయడానికి తీవ్రంగా తప్పుపడుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలపైన దృష్టి పెట్టి ముందుకెళ్లాలని చెప్పి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.